హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు ఆప్షన్ లెవెల్ తెలుగు ఛానల్. రేపు మార్కెట్లో మంత్లీ ఎక్స్పైరీ నిఫ్టీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఉంది. మంచి ధమాకా కాల్స్ తిరుగుతాయి. అవి ఎక్కడ ఏంది, ఏ లెవెల్స్ బై చేయాలి, మనం ఎటు ఉండాలి, మన ట్రెండ్ ఏంటి అనేది తెలుసుకుందారండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకుంటే మనం పెట్టే మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి వీడియోస్ మీకు పెట్టిన వెంటనే నోటిఫికేషన్లో వస్తాయి. మీరు చూసుకొని మంచి ప్రాఫిట్స్ చేసుకోవచ్చు. కనుక ఇప్పుడు యూలోకి వెళ్దామండి. మన యూ ఏంది, బేర్ ట్రెండ్ అని నిన్న చెప్పాను. కనుక ఈరోజు మనం సపరేట్ ఇవ్వలేదు, ప్రస్తుతానికి బేర్ ట్రెండ్లోనే ఉంది. ఓకేనా. మార్కెట్ మనం ఏం చేయాలంటే నిఫ్టీలో 200 పాయింట్లు మూవ్ ఉంది, బ్యాంక్ నిఫ్టీలో 700 పాయింట్ మూవ్ పెండింగ్లో ఉంది. కనుక నిఫ్టీ డౌన్ ట్రెండ్ వచ్చేదాకా డిమాండ్ కాడికి వచ్చి మళ్ళీ బౌన్స్ అయింది. అది ప్రీవియస్ క్లోజ్ ఎక్కడైందో అక్కడ అవకాశాలు ఉన్నాయి. కనుక 0 to హీరో కాల్స్ అయినా సరే మీరు పిఈ ట్రై చేయండి. మహా అయినప్పుడు మన డిమాండ్కి వచ్చేప్పుడు అప్పుడు సిఈ ట్రై చేసుకుంటే మంచి 5 రూపాయల కాళ్ళు, 100 రూపాయలు, 120 కాళ్ళు అవుతాయి. ఎందుకంటే మంత్లీ ఎక్స్పైరీలో మంచి మూవ్స్ ఉంటాయి అన్నమాట. కనుక మీకు అలా వచ్చేవారు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా బ్యాంక్ నిఫ్టీలో కూడా 1000 పాయింట్లు మూవ్ అటు ఇటు జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక 2 సైడ్ క్యాప్చర్ చేయొచ్చు. ఫస్ట్ మాత్రం డౌన్ సైడ్ వెళ్తుంది, తర్వాత కొంచెం బౌన్స్ వేస్తే మాత్రం అప్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. కనుక ప్యూర్ ట్రెండ్ ఏంటంటే డౌన్ ట్రెండే ఉండాలి. ఇంకా పోతే సెన్సెక్స్, దాదాపు సెన్సెక్స్ రేపు ఎవరు చేయకపోవచ్చు, అయినా సరే లెవెల్స్ ఇవ్వాలి కనుక లెవెల్స్ పెట్టాను. సెన్సెక్స్ కూడా అట్లానే ఒక 600 పాయింట్ మూడు అప్ డౌన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ట్రెండ్ అయితే మాత్రం ప్యూర్ బేర్ ట్రెండ్లో ఉండాలి. అప్ ట్రెండ్ అయితే 0 to హీరో కాల్ కోసమే ట్రై చేసుకోవచ్చు, అంతమించి ఎక్కువగా అవసరం లేదు. రేపు పోతే నిఫ్టీలో 23,800 కాలు సెల్లింగ్లో చేసుకుంటే 7 దాకా వచ్చా సెల్ చేసుకోవచ్చు. మినిమం ఒక 150 పాయింట్ దొరికే అవకాశం, సెల్ చేయడం ఎక్కువ అవకాశం ఉంది. తర్వాత ఇది టార్గెట్ అయిన తర్వాత పిఈ సైడ్, ఆ తర్వాత బై ట్రై చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ముందుగా అయితే బై ట్రెండ్ ట్రై చేయొద్దు. ఓకేనా ట్రేడర్స్, అది విషయం. ఇంకా పోతే బ్యాంక్ నిఫ్టీ బెటర్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో నెలకు ఒకసారి మనం ట్రేడ్ చేస్తాం. కనుక రేపు మంచి 500 పాయింట్లు ఉంది కనుక నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ ట్రై చేస్తారు. నిఫ్టీలో కింద జోన్కి వచ్చేదాకా సెల్ చేసుకునే 4 పాయింట్లు వస్తుంది. తర్వాత మళ్ళీ బయట ఎండ్కి ట్రై చేయొచ్చు. పిఈ సైడ్ మాత్రం 58,000 పుట్టు ఉంది. ఇది 900 దాకా వచ్చింది, అంటే 600 పాయింట్ల దాకా మనం మూవ్ అవకాశం ఎక్కువగా ఉంది. కనుక మన లెవెల్స్ ఫాలో అవుతా, మన ట్రెండ్ ఫాలో అవుతా ట్రేడ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. మన లెవెల్ లైన్ కాంచి 5 పాయింట్లు 5 మినిట్ స్కాన్లు మాత్రమే ఎస్ఎల్ ఉంటుంది. ఆ 5 మినిట్ స్కాన్ కంటే ఎక్కువ పెట్టద్దు. ఒకవేళ ఎస్ఎల్ పోతే మళ్ళీ ఎస్ఎల్ తీసుకోండి, నష్టమే లేదు. ఈరోజు చూశారు కదా, మనది ఇది మార్కెట్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎంట్రీ ఏమైనా వచ్చిందంటే రాలేదు, ఎంట్రీ రాలేదు, ఎంట్రీ రాలేదు. ఇక్కడ ఎంట్రీ వచ్చింది, కాకపోతే ఎస్ఎల్ పోయింది. తర్వాత ఇక్కడ ఎంట్రీ వచ్చింది, అప్పుడు ఇంక ఎస్ఎల్ పోదు కనుక మన ప్రాఫిట్లో ఉంటాం. ఇలాగ మీరు చూసి జాగ్రత్త ట్రేడ్ చేసుకుంటే మంచి మంచి ఆప్షన్లు, మంచి మంచి లెవెల్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ట్రేడర్స్.